విజయలక్ష్మి గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. మత్స్య యంత్రం కొట్టగలిగే వారు ఎవరండి? మత్స్య యంత్రం అర్జునుడు కొట్టాడని మనం భారతంలో చదువుకుంటాం. అర్జునుడు ద్రౌపది కోసం స్వయంవరం ప్రకటిస్తే స్వయంవరం అన్న పేరే కానీ అది స్వయంవరం కాదు, వీర్య పరీక్ష అది. అవునండి, పైన మత్స్య యంత్రం తిరుగుతూ ఉంటే కింద నీళ్ళల్లో చూసి దాని ఛాయను చూసి దాని నీడను చూసి అదే దాని ప్రతిబింబం చూసి ఈ ప్రతిబింబాన్ని బట్టి పైకి అంటే మనం చూసి గురిని చూసి కొడతాం. ఎవరైనా గురి కింద చూసి దాని ప్రతిబింబాన్ని కొట్టాలి. ప్రతిబింబాన్ని చూస్తూ అసలు పైన తిరుగుతున్న మత్స్యం అంటే అది నిజమైన మత్స్యం కాదు, ఒక యంత్రం లాంటిది. ఆ మత్స్యం తిరుగుతూనే ఉంది, ఆగట్లా. కదిలే దాన్ని కొట్టడం ఒక కష్టం, కదులుతూనే ఉంది. పైగా కదిలేదాన్ని కూడా డైరెక్ట్గా చూసి కొట్టడానికి వీలు లేకుండా దాని ప్రతిబింబాన్ని చూసి అసలు దాన్ని కొట్టాలి. చాలా ప్రత్యేకమైన పరీక్ష అది. అందుకని స్వయంవరం అని పేరులే కానీ అవి వీళ్ళకు ఒక ప్రత్యేకమైన ఒక బల పరీక్ష, ఒక వీర పరీక్ష, ఒక బుద్ధి పరీక్ష, ఒక శౌర్య పరీక్ష ఏదో పెట్టారు. ఒక పరీక్ష అది కొట్టగలిగే వాళ్ళే రావాలి. దానికి కన్యాశుల్కం, అది వీర్య శుల్కం అనమాట. ఇది ఏ వీరుడైతే కొడతాడో వాళ్ళని శుల్కంగా మా కన్యనిచ్చి వివాహం చేస్తాము అది చెప్పారు. మత్స్యంత్రం కొట్టగలిగేటటువంటి వాడు అర్జునుడు ఒక్కడే అని ద్రౌపదుడు బాగా నమ్మాడు. ఎందుకంటే అసలు ద్రౌపది పుట్టేటప్పుడే ప్రత్యేకంగా ఒక యాగం చేసి అప్పటికే అర్జునుడి ద్వారా ఒకసారి ద్రుపదుడు పరాభవింపబడి ఓడింపబడ్డాడు యుద్ధంలో. వాళ్ళ మొత్తం గురుకుల వాసం అయిపోయాక బాబు మీ చదువంతా అయిపోయింది, మీరు మళ్ళీ మీ రాజ్యాలకు వెళ్ళొచ్చు అని చెప్పి ద్రుపదుడు చెప్పేశాక గురుదక్షిణ ఏం కావాలి అని వీళ్ళు అడిగినప్పుడు ఆ గురుదక్షిణగా నాకు ద్రుపదుడిని ఓడించి ద్రుపదుడిని తీసుకురా అంటారు. అంటే ఈ 5గురు కలిసి ద్రుపద రాజ్యం మీదకి వెళ్ళి ఆ పాంచాల రాజ్యం మీదకి వెళ్ళి ద్రుపదుడిని ఓడించి తీసుకొస్తారు. 5గురు మరి వాళ్ళ గురుదక్షిణ గురువు గారికి ఇవ్వాలి కదా. అసలైన వాడు లీడ్ అర్జునుడే, కానీ 5గురు వెళ్ళారు. 5గురు యుద్ధం చేస్తారు. మా పక్కన మిగిలిన ద్రుపదుడిని ఓడిస్తానంటే సైన్యం ఊరికే ఉంటుందా? ఒకళ్ళు ద్రుపదుడిని చూసుకుంటే మిగిలిన వాళ్ళని చూసుకుంటారు. కనుక ఆయన్ని ఓడించి తీసుకొచ్చాడు. ఈ కోపం ఎందుకు వచ్చింది? ద్రుపదుడికి ద్రోణుడికి గురుకులంలో బాగా స్నేహంగా ఉండి ఈయన రాజు అయిపోయాక ద్రోణుడు వెళ్తే ద్రుపదుడు కొంచెం అవమానించాడు. నీకు బుద్ధి లేదా? అప్పుడెప్పుడే ఏదో చిన్నపిల్లలను చదువుకున్నామని ఇంత చక్రవర్తిని అయిపోయాక నా దగ్గరికి ఇప్పుడు ఇలా ముష్టడగటానికి వచ్చావా పో అన్నాడు. ద్రోణుడు చాలా అవమానింపబడ్డట్టు ఫీల్ అయ్యి వెనకైతే వచ్చేసాడు. కానీ అర్జునుడికి సకల సమస్త విద్యలు నేర్పించాడు. అర్జునుడికి నేర్పిన విద్యలు ఇంకెవ్వరికీ నేర్పించలే. అర్జునుడు నెంబర్ 1గా ఉండాలి ధనుర్వేదంలో అని నేర్పించినటువంటి అర్జునుడిని ఈ కోరాడు, ద్రుపదుడిని ఓడించి తీసుకురా అని. అప్పుడు ద్రుపదుడు వచ్చాక సరే పో వదిలేసాలే, అప్పుడు నువ్వు నన్ను అప్పుడు అవమానం చేసావు, నేను ఇప్పుడు నీకు పరాభవించాను, సరి అయిపోయిందన్నారు. పెద్దగా ఏం కొట్టుకోలేదు. ఆ తర్వాత ఎవరికి వాళ్ళు విడిపోయారు. ద్రుపదుడికి అర్జునుడి మీద మహా ముచ్చటేసింది. ఎంత గొప్ప శౌర్యవంతుడు, ఎంత గొప్ప ధనుర్బాణాలు పట్టుకుని ఎంత గొప్పగా ధనుర్విద్య తెలిసినవాడు, ఇట్లాంటి వాడికి కదా నేను పిల్లనిస్తే నాకు అంటే కన్యాదానం చేసే చోట పాత్ర తినే విధానం కదా, ఇలాంటి వాడికి కన్యాదానం కదా నేను చెయ్యాలి. వీరుడికి ఆయనకి అప్పటికి వేరే ఇంకో కూతురు ఉంది, కానీ ఆ కూతురు కొంచెం వేరే కథ అదంతా. అప్పుడు ఒక యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞంలో ద్రుపదుడి మీద ద్రోణుడి మీద కోపం ఉంది కనుక ద్రోణుడిని చంపేటటువంటి కొడుకు అర్జునుడిని పెళ్లి చేసుకోగల కూతురు కావాలి అని చేశారు. యజ్ఞకుండంలో నుంచి వీళ్ళిద్దరూ చిదగ్నికుండ సంభూత ద్రౌపది కూడా చిదగ్నికుండంలో నుంచి ద్రౌపది వాళ్ళ అన్న ఇద్దరు బయటకు వచ్చాక అతనేమో వీళ్ళకి పూర్తిగా యుద్ధమంతా సహకరించి వీళ్ళకి సేనాధిపతిగా ఉన్నాడు కురుక్షేత్ర యుద్ధంలో. ఈ ద్రౌపది మత్స్యయంత్రంలో అర్జునుడు ఏం చేశారు, ఆ సమయానికి వీళ్ళు లక్క ఇల్లు కాలటం దహనం నుంచి తప్పించుకుని ఎక్కడో అజ్ఞాతంలో బతుకుతున్నారు. అర్జునుడు లేకపోతే అర్జునుడికి వచ్చి పిల్లని ఎట్లా పెళ్లి చేస్తాడు? అవును కదా. అప్పుడు అర్జునుడిని వెతికి పట్టుకోవాలంటే మత్స్యయంత్రం భేదించగలవాడు అర్జునుడే కనుక ఆ మత్స్యయంత్రం ఏర్పాటు చేసి ఎవరైతే కొడతారో వాళ్ళకి మా ద్రౌపది నుంచి పెళ్లి చేస్తానన్నాడు. ద్రౌపది అసలు పేరు కృష్ణ, మా కృష్ణ నుంచి పెళ్లి చేస్తానన్నాడు. కనుక కృష్ణ నుంచి పెళ్లి చేస్తానంటే వీళ్ళు అందరూ వచ్చి ప్రయత్నాలు చేశారు, ఎవరు గెలవలేకపోయారు. ఒక బ్రాహ్మణ వేషధారి వచ్చి దానిని కొట్టాడు. వీళ్ళప్పుడు విప్రుల రూపంలో అజ్ఞాతంగా ఉన్నారు, పంచపాండవులు ఉన్నారు కదా. అలా ఉన్నప్పుడు ఏకచక్రపురంలో ఉన్నప్పుడు ఆ విప్రుని వేషంలో వచ్చి మత్స్యయంత్రాన్ని భేదించాడు.
పైన తిరుగుతున్న చెక్క మత్స్యాన్ని నీడలో చూస్తూ పైన దాన్ని కొట్టి ఆపగలిగాడు యంత్రాన్ని. అలా కొట్టగలిగేవాడు ఒక అర్జునుడే అని చెప్పి తెలుసుకుని వీళ్ళందరూ వాళ్ళు పంచపాండవులను గ్రహించుకుని అర్జునుడిని గ్రహించుకుని ద్రౌపదినిచ్చి వివాహం చేశారు. తర్వాత ఈ కథ అంతా. ఇంతేకాకుండా మత్స్యంత్రం కొట్టగలిగేవాడు ఇంకొకడు ఉన్నాడు. నరుడు నారాయణుడు అంటాం కదా, కృష్ణార్జునులు. శ్రీకృష్ణుడు కూడా మత్స్యంత్రం కొట్టగలవాడు. శ్రీకృష్ణుడు కూడా. మరి ఇక్కడికి వచ్చి ద్రౌపది దగ్గర కొట్టలేదే అంటే ఈవిడ చెల్లి ఆవిడ ఇద్దరు కృష్ణులే. కనుక ఇక్కడ అసలు ఆ ప్రయత్నం కూడా చెయ్యడు. వేరే వాళ్ళు ప్రయత్నం చేశారు కానీ కృష్ణుడు ఆ ప్రయత్నం కూడా చేయడు. కృష్ణుడు లక్షణ అని, ఆయనకి అష్టభార్యలు కదా, అష్టభార్యలలో 7వ భార్య లక్షణని చేసుకోవటానికి ఆ వాళ్ళు కూడా ఇట్లాగే ఒక వీర ప్రదర్శన పెట్టి మత్స్యయంత్రాన్ని కొట్టిన వాళ్ళకే మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తానంటే అక్కడికి వెళ్ళి మత్స్యయంత్రాన్ని కొట్టి ఆ అమ్మాయిని తెచ్చుకుని వివాహం చేసుకున్నాడు. కృష్ణుడు లక్షణ కోసం మత్స్యయంత్రాన్ని కొట్టాడు, అర్జునుడు ద్రౌపది కోసం మత్స్యయంత్రాన్ని కొట్టాడు. మనకి మన శాస్త్రంలో పురాణాల్లో ఇతిహాసాలన్నిటిలో ఈ 2 మత్స్యయంత్రం కథలు వినిపిస్తాయి మనకి. ఇతిహాసం అంటే ఇలా జరిగింది అని అర్థం, కాల్పనికం అని కాదు. ఇతిహాసం అంటే ఈ విధంగా హాసం జరిగింది, యథార్థం అంటే ఇది హిస్టరీ అని చెప్పటం, అంతేగాని ఇది మిత్ కాదు. ఆ ఇతిహాసాన్ని అర్థం చేసుకోలేనటువంటి పరభాషీయులందరూ దానిని మైథాలజీ అని ట్రాన్స్లేషన్ చేశారు. మైథాలజీ అనే పదం తప్పు, హిస్టరీ అనే పదం కరెక్టు. ఇతిహాసం ఇలా జరిగింది, అప్పుడు అలా జరిగింది. ఇది మత్స్యయంత్రంలో 2 కన్యలు వారి వారి భర్తల్ని చేరుకున్నారు. ఇది మత్స్యయంత్రం కథ.